అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి మొదలుకొని బహుళ పంచమి వరకు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవంతో కార్యక్రమాలు ప్రారంభమై ఈరోజు కార్తీక పంచమి రోజున పంచవాహన రూఢుడై రథం పైన ఊరేగింపు చేయడం జరిగింది. అనేక భక్తజనాలు వచ్చి ఈ సందర్భాన్ని తిలకించి ఆనందించారని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరంలో 2 మార్లు సూర్యకిరణాలు స్వామివారి పాదాల పైన పడడం జరుగుతుంది. అది అక్టోబర్ నెల లాస్ట్ నుండి నవంబర్ 10-11వ తేదీ వరకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి రథసప్తమి నుండి మార్చి 10-12వ తేదీ వరకు శ్రీ స్వామివారి పాదాలపైన సూర్యకిరణాలు పడడం జరుగుతుంది. అదేవిధంగా సంతాన ప్రాప్తికై ప్రతి సంవత్సరము గరుడ ప్రసాదం ఇవ్వబడుతుంది. అనేక భక్తులకు కూడా శ్రీ స్వామివారి దయ వలన సంతానం కలిగిందని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అనేది పురాతనమైన టెంపుల్గా భావిస్తారు. ఇక్కడ మనుషులు కట్టడాలు కట్టింది కావు, ఇవి రాక్షసులు నిర్మించినటువంటి టెంపుల్ కాబట్టి దీనికి ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడి నుంచో విదేశాల నుంచి కూడా భక్తులు కానీ దేశాల నుంచి, జిల్లాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, పల్లెటూరు నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఈవోగా అందరు బాధ్యతలు చేపట్టి కొత్త చైర్మన్గా నియమితుడైన అడ్డి రుకేష్ రెడ్డి గారు కానీ మేము సభ్యులందరం కూడా ఎల్లవేళలా భక్తులకు ఎటువంటి ఆటంకం రాకుండా మేము అన్ని సదుపాయాలు కానీ టెంపుల్ ప్రాంగణం మొత్తంలో ఎప్పటికప్పుడు పరిరక్షించి ఏ చెత్త కానీ చెదారం కానీ మూత్ర విసర్జన గురించి కానీ లేడీస్కి ఏ ఇబ్బంది కాకుండా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము ఇప్పటికి తీసుకున్నాడు కాదు, మేము ఎప్పుడు జన్మానికి కూడా మాకు దేవుడిచ్చిన వరం అనుకొని మేము భావిస్తాం. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం బాగా చరిత్ర గల స్వామి దేవాలయము పూర్వ కాలం నందు 1100 ఏళ్ళ చరిత్రలో నిర్మింపబడినది. ఒకే రోజులో అది ఆలయం పవిత్రమైనది. బాగా కోరిన కోరికలు తీరుతాయి భక్తులై. అనేక రాష్ట్రాల నుంచి, అనేక జిల్లాల నుంచి ప్రజలు బాగానే వస్తూ ఉంటారు, వేలల్లో వస్తూ ఉంటారు. ఈ సందర్భంగా బ్రహ్మాండంగా జాతర జరుగుతుంది. ఈ జాతర 7 రోజులు ఉంటుంది. 20వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు అంతా బాగానే జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.